హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2015లో రిలీజ్ అయిన కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో 17 ఏళ్ల కుర్రాడు సమ్మర్ హాలిడేస్ టైంలో ఒక లేక్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఇతను తన ఇంటి పక్కనే ఉన్న ఒక రిచ్ అండ్ అందమైన ఆంటీ పైన కన్ను వేసి ఆమెతోటి డైలీ పనులు కానిస్తూ ఉంటాడు. బట్ ఆ ఆంటీ మాత్రం మనోడికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. అసలు ఈ ఆంటీ మనోడిని ఏం చేసిందో మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి డగ్ అనే టీనేజ్ అబ్బాయిని చూపిస్తారు. ప్రస్తుతం ఇతనికి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో తన పేరెంట్స్తో కలిసి ఒక లేక్ హౌస్కి వెళ్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ లేక్ హౌస్ డగ్ వాళ్ళదే. ఇప్పుడు డగ్ తన సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి ఆ లేక్ హౌస్కి వెళ్తాడు. ఆ ప్లేస్కి డగ్ వాళ్ళే కాకుండా హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారు. అలాగే ఆ ప్లేస్లో డగ్కి ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో దాంతోనే డగ్ ఆ ప్లేస్కి వచ్చిన వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతన్ని మీట్ అయ్యి అతనితోటి మాట్లాడతాడు. అప్పుడే డగ్ ఫ్రెండ్ ఈ ప్లేస్ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అని అంటాడు. అలాగే ఈ ప్లేస్కి చాలా మంది అందమైన అమ్మాయిలు వస్తారు. నువ్వు కావాలని అనుకుంటే నువ్వు ఎవరో ఒకరితోటి పని కానివ్వచ్చు అని కూడా డగ్కి చెప్తాడు. నెక్స్ట్ డగ్ తన లేక్ హౌస్కి వెళ్ళి ఇంటి మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఇంటి బయట ఒక పెద్ద కారు కనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఇంటి పక్కన బాగా బలిసిన రిచ్ పీపుల్ స్టే చేస్తూ ఉంటారు. ఇప్పుడు డగ్ ఆ కార్ని చూస్తూ ఉన్నప్పుడు కార్లో నుండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్లు దిగుతారు. వీళ్ళలో హస్బెండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగే కనిపిస్తాడు. కానీ ఆ ఆంటీ మాత్రం చాలా అందంగా అంటే కత్తిలాగా ఉంటుంది. మన డగ్గుగాడు కూడా ఆంటీని చూడగానే ఆంటీకి బాగా ఇంప్రెస్ అయిపోతాడు. నెక్స్ట్ ఈ డగ్గుగాడు తన ఇంట్లో నుండి ఆంటీని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఆంటీ కూడా డగ్ని చూస్తుంది. బట్ మనోడు ఆంటీ తన వైపు చూడగానే పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన డగ్గుగాడు ఎక్కడికో గాని వెళ్దామని చెప్పి తన సైకిల్ ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో పక్కింటి ఆంటీ అక్కడికి వచ్చి మన డగ్గుగాడిని చూస్తూ ఉంటుంది. అది గమనించిన మన డగ్గుగాడు కూడా ఆమెను కళ్ళార్పకుండా చూస్తాడు. దీని తర్వాత డగ్గు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. డగ్గు ఫ్రెండ్ వాళ్ళకి ఒక పాత లేక్ హౌస్ అనేది ఉంటుంది. ఇప్పుడు డగ్గు అక్కడికి వెళ్ళి చుట్టూ చూస్తాడు. అప్పుడే అతనికి ఆ ప్లేస్లో చాలా అందమైన అమ్మాయిలు కనిపిస్తారు. అది చూసి డగ్గు ఇక్కడ చాలా మంచి కలరింగ్ ఉంది, నేను ఈ సమ్మర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని తన ఫ్రెండ్ తోటి అంటాడు. నెక్స్ట్ డగ్గు తిరిగి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే డగ్గు వాళ్ళ పక్కింటి వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు. నెక్స్ట్ డగ్గుకి పక్కింటి అంకుల్ గారిని పరిచయం చేస్తాడు. అప్పుడే అంకుల్ గాడు నీకు షిప్స్ గురించి బాగా తెలుసంట కదా, నువ్వు నా షిప్ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తావా అని డగ్ని అడుగుతాడు. అది విని డగ్గు కూడా ఆ షిప్ను చూడడానికి వస్తా అని ఆ అంకుల్కి చెప్తాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఈ డగ్గుగాడు అంకుల్ చెప్పిన షిప్ని చూడడానికి వెళ్తాడు. అలాగే ఇతను ఆ షిప్ లోపలికి వెళ్ళి ఆ షిప్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అంకుల్ గాడు ఆ షిప్కి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయని నువ్వు కొంచెం వాటిని చూస్తావా అని డగ్ని అడుగుతాడు. దాంతోనే డగ్గు ఆ షిప్ని పూర్తిగా చెక్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే పక్కింటి ఆంటీ లేక్లో స్విమ్మింగ్ చేసి బికినీ తోటి షిప్ పైకి వచ్చి ఆ తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తుంది. అదంతా చూస్తూ డగ్గు తన్ని తానే మైమరిచిపోతాడు. అప్పుడు అక్కడికి అంకుల్ గాడు వస్తాడు. అతను చూసి డగ్గు కొంచెం కంగారు పడి తన తలని పక్కకి తిప్పుకుంటాడు. నెక్స్ట్ ఆ అంకుల్ గాడు డగ్గు దగ్గరికి వచ్చి నువ్వు ఈ షిప్ని రిపేర్ చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు ఈ డగ్గు గాడు నేను షిప్ని రిపేర్ చేయగలను, కానీ నాకు $12 కావాలని అంటాడు. అది విని అంకుల్ గాడు నేను నీకు $20 ఇస్తానని చెప్పి నేను కొన్ని రోజులు ఊళ్ళో ఉండను, సో నువ్వు షిప్ని రిపేర్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా తెచ్చి ఆ తర్వాత నేను ఊరికి వెళ్తానని అంటాడు. అదే రోజు నైట్ డగ్గు తన ఇంట్లో నుండి పక్కింటి ఆంటీ ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే అంకుల్ గాడు ఆంటీ దగ్గరికి వచ్చి ఆమెకి ఇష్టం లేకపోయినా సరే ఆమెతోటి బలవంతంగా పని కానిచ్చేస్తాడు. అది చూసి డగ్గుకి ఏమీ అర్థం కాదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డగ్ ఏదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి పక్కింటి నుండి పెద్ద పెద్ద అరుపులు అనేవి వినిపిస్తాయి. దాంతో డగ్ పరిగెత్తుకుంటూ అరుపులు వస్తున్న వైపుకి వెళ్తాడు. అక్కడే డగ్కి కేకలు పెడుతున్న ఆంటీ కనిపిస్తుంది. యాక్చువల్గా ఆంటీ వాళ్ళ కార్లో ఒక చిన్న పురుగు అనేది ఉంటుంది. ఆ పురుగును చూసి ఆంటీ బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు డగ్కి ఈ విషయం గురించి తెలిసి కార్లోకి వెళ్ళి ఆ పురుగును తీసి బయటపడేస్తాడు. అప్పుడే ఆంటీ డగ్ దగ్గరికి వెళ్ళి అతనితోటి క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ డగ్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ డగ్ షిప్ రిపేర్ పనిని కంప్లీట్ చేసేసుకుని తన ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే అతనికి తన ఇంటి బయట ఆ ఆంటీ కనిపిస్తుంది. ఆమెను చూడగానే డగ్ అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఆ ఆంటీని అడుగుతాడు. అప్పుడే ఆంటీ నా ఇల్లు లాక్ అయిపోయింది, నేను ఇంటి లాక్ను ఓపెన్ చేయలేకపోతున్నాను, నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేస్తావా అని డగ్ని అడుగుతుంది. అది విని డగ్ ఆమెకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఆ ఆంటీ వాళ్ళ ఇంటి వెనక్కి వెళ్తారు. అప్పుడే ఆంటీ ఇక్కడ జరిగే విషయాల గురించి నా హస్బెండ్కి ఏమి చెప్పగానే డగ్గుతోటి అంటుంది. దానికి డగ్గు కూడా సరే అని అంటాడు. నెక్స్ట్ వీళ్ళు ఆ ఆంటీ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నప్పుడు ఆ ఆంటీ ఇంటి విండోని రాయితోటి పగలగొట్టమని చెప్తుంది. ఎందుకంటే డగ్గు విండోని పగలగొట్టి లోపల నుండి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని ఓపెన్ చేయాలని చెప్పి ఆమె విండోని బ్రేక్ చేయమంటుంది. డగ్గు కూడా అదే విధంగా విండోని బ్రేక్ చేసి ఇంటి లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అదే టైంలో ఫుల్గా రెయిన్ పడుతూ ఉంటుంది. దాంతో నా ఆంటీ ఫుల్గా తడిచిపోయి ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈమె డగ్గు తనకి హెల్ప్ చేస్తాడని చెప్పి అతనికి డ్రింక్
డ్రింక్ని ఆఫర్ చేసి అతన్ని ఇంట్లోకి రమ్మంటుంది. డగ్ కూడా ఆంటీ ఆఫర్ని కాదనలేక ఇంట్లోకి వెళ్ళి ఆమె ఇచ్చిన బీర్ బాటిల్ని తీసుకుంటాడు. నెక్స్ట్ డగ్ అండ్ ఆంటీ ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడే డగ్గు నేను విండోలో నుండి లోపలికి వచ్చినప్పుడు నాకు చిన్న గాయమైందని ఆంటీకి చెప్తాడు. అప్పుడే ఆంటీ ఆ దెబ్బ ఎక్కడ తగిలిందో చూపించమని చెప్పి డగ్ దగ్గరికి వెళ్ళి అతని బ్లడ్ని క్లీన్ చేస్తుంది. ఆ టైంలోనే ఆ ఆంటీ అండ్ డగ్గు ఇద్దరు కూడా ఒకరినొకరు అట్రాక్ట్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే డగ్గు తను తాను కంట్రోల్ చేసుకోలేక ఆంటీకి ముద్దు పెట్టేస్తాడు. నెక్స్ట్ ఇతను ఆంటీ దగ్గర నుండి దూరంగా వెళ్ళి ఆమెకి సారీ చెప్తాడు. అప్పుడే ఆంటీ నువ్వు కావాలని అనుకుంటే ఇంకొకసారి ట్రై చేయొచ్చు అని చెప్పి డగ్కి ఆఫర్ని ఇస్తుంది. అలాగే ఈమె డగ్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని తర్వాత మనోడిని కిస్ చేస్తుంది. దాంతో డగ్ గడి ఫీలింగ్స్ అమాంతం పెరిగిపోయి ఆ ఆంటీతోటి పని కానివ్వాలని కోరిక పుడుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ పని కానిచ్చేస్తారు. అలాగే వీళ్ళిద్దరూ పని కానిచ్చేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డగ్ అండ్ అతని ఫ్రెండ్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే డగ్ ఫ్రెండ్ డగ్కి కొంతమంది అమ్మాయిల్ని చూపించి నువ్వు కావాలని అనుకుంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలతో పని కానివ్వచ్చు, వాళ్ళు చాలా ఈజీగా పడిపోతారని అంటాడు. బట్ డగ్ గడికి మాత్రం ఆ ఆంటీతోటి ఇంకోసారి పని కానివ్వాలనే కోరిక ఉంటుంది. నెక్స్ట్ డగ్ షిప్ని రిపేర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఆంటీ వస్తుంది. ఆమెను అక్కడ చూడగానే డగ్ సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడే ఆంటీ నా హస్బెండ్ నువ్వు షిప్ పనులు ఎలా చేస్తున్నావో చూడడానికి నన్ను ఇక్కడికి పంపించాడని అంటుంది. నెక్స్ట్ ఈ ఆంటీ డగ్ ముందే తన బట్టల్ని ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. అది చూసి డగ్గు గాడు ఆంటీ తనకి సిగ్నల్ ఇస్తుందని అర్థం చేసుకుని అదే షిప్లో ఆమెతోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అప్పటి నుండి వీళ్ళు తమకు కుదిరినప్పుడల్లా పని కానిచ్చుకుంటూ ఉంటారు. వన్ డే డగ్ అండ్ ఆంటీలు ఒక స్టోర్ రూమ్లో పని కానిచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆంటీ వాళ్ళ పని మనిషి వీళ్ళిద్దరిని కూడా చూసేస్తుంది. ఈ ఆంటీ మన డగ్ గాడితోటి సీక్రెట్గా మాట్లాడడానికి అతనికి ఒక ఫోన్ కూడా ఇస్తుంది. వన్ డే ఈ ఆంటీ అండ్ డగ్ ఇద్దరు కూడా షిప్లో చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడే అక్కడికి అంకుల్ గడు వచ్చి వీళ్ళిద్దరిని చూస్తాడు. బట్ ఇతను వీళ్ళని పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ ఇతను డగ్ దగ్గరికి వెళ్ళి షిప్ రిపేర్ గురించి అడిగి షిప్ని చెక్ చేసుకుంటాడు. దీని తర్వాత ఆంటీ డగ్ దగ్గరికి వెళ్ళి నేను నా హస్బెండ్కి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నానని అంటుంది. నెక్స్ట్ డగ్ అంకుల్ గడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అంకుల్ గాడు మనం ఈ షిప్ని సముద్రంలోకి తీసుకెళ్లడానికంటే ముందుగా దీన్ని ఒకసారి చెక్ చేయాలని అంటాడు. సో దాంతోనే వీళ్ళు షిప్ని చెక్ చేయడానికి దాన్ని లేక్లోకి తీసుకెళ్తారు. నెక్స్ట్ వీళ్ళు షిప్ని కొంచెం దూరం తీసుకెళ్ళగానే షిప్ ఇంజన్ నుండి మంటలనే వస్తాయి. అది చూసి డగ్ మనం మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలని అంకుల్కి చెప్తాడు. అదే రోజు నైట్ ఆంటీ డగ్కి కాల్ చేసి నాకు నా హస్బెండ్కి చిన్న గొడవ జరిగింది, దాంతో నా హస్బెండ్ నన్ను బాగా కొట్టి బయటికి వెళ్ళిపోయాడని అంటుంది. అది వినగానే డగ్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ ఇతను ఆంటీతోటి మనం ఈ విషయం గురించి పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని అంటాడు. బట్ ఆమె మాత్రం నేను ఇప్పుడు అతని పైన కేసు పెట్టలేను, ఎందుకంటే నేను ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అతనికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నానని డగ్కి చెప్తుంది. ఆ నెక్స్ట్ డే డగ్గు ఏదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆంటీ డగ్గుకి కాల్ చేస్తుంది. అప్పుడే డగ్గు ఆమెతోటి సీక్రెట్గా మాట్లాడడానికి తన రూమ్కి వెళ్తాడు. బట్ అప్పటికే ఆ ఆంటీ డగ్ రూమ్లోకి వచ్చి అతన్ని పట్టుకుని ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలని చెప్పి అతనితో పాటు తన ఇంటి వెనక్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడే డగ్గుకి నేలపైన గాయాలతో పడి ఉన్న అంకుల్ గాడు కనిపిస్తాడు. అతను చూడగానే డగ్గు షాక్ అవుతాడు. నెక్స్ట్ డగ్గుకి అంకుల్ గాడు చనిపోయాడని తెలిసి ఆ విషయం గురించి ఆంటీని అడుగుతాడు. అప్పుడే ఆమె నాకు అండ్ నా హస్బెండ్కి చిన్న గొడవ అనేది జరిగింది, అప్పుడే నేను అతని నెత్తిపైన ఒకటి పీకాను, దాంతో వాడు చనిపోయాడని చెప్పి బాగా టెన్షన్ పడుతుంది. అలాగే నాకు నేను ఇందులో ఇరికించాలని లేదు, కానీ నాకు ఏం చేయాలో అర్థం కాక నిన్ను ఇక్కడికి పిలిపించానని డగ్గుకి చెప్పి అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే మన డగ్ గాడు నువ్వేమి కంగారు పడకు, నేను ఏదో ఒకటి చేస్తానని ఆంటీకి ధైర్యాన్ని ఇస్తాడు. నెక్స్ట్ ఇతను ఒక ప్లాన్ వేసి అంకుల్ గాడి బాడీని తీసుకెళ్లి షిప్లో పెడతాడు. ఇతను షిప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంకుల్ గాడి లాగా గెటప్ వేసుకుని అక్కడ ఉన్న గార్డ్స్కి కనబడలేక షిప్లోకి వెళ్తాడు. దీని తర్వాత డగ్గు షిప్ని కొంత దూరం తీసుకెళ్లి అంకుల్ నెత్తి పైన ఒకటి పీకి అతని బాడీ పైన మందు పోస్తాడు. యాక్చువల్గా ఇతను అంకుల్ గాడు ఫుల్గా తాగడం వల్ల యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులకి అంకుల్ గాడు చనిపోయాడని తెలిసి అతని దగ్గరికి వచ్చి అతని బాడీని చెక్ చేస్తారు. అలాగే వీళ్ళు ఆ బాడీని చెక్ చేసిన తర్వాత అంకుల్ గాడు యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడని అనుకుంటారు. నెక్స్ట్ పోలీసులు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అదే రోజు నైట్ డగ్ ఒక బార్లో పార్ట్ టైం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి అంకుల్ గాడి కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది వినగానే డగ్ బాగా భయపడిపోతాడు. ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి యాంజీ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. యాక్చువల్గా అంకుల్ గాడికి చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో దాంతోనే పోలీసులు ఆ ఇన్సూరెన్స్ మనీ కోసమే ఎవరైనా అతన్ని చంపేసి ఉంటారని అనుమానపడతారు. నెక్స్ట్ వీళ్ళు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆమెను ఇంట్రాగేట్ చేస్తూ నీకు ఎటువంటి అఫైర్ అయినా ఉందా అని ఆమెను అడుగుతారు. అప్పుడే ఆమె నాకు ఎటువంటి అఫైర్ లేదని అంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఆంటీని కొన్ని తెక్క ప్రశ్నలు అడుగుతారు. దాంతో ఆమెకు బాగా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బట్ పోలీసులకు మాత్రం ఆమె పైన ఇంకా అనుమానంగానే ఉంటుంది. సో దాంతోనే వాళ్ళు ఇంటి మొత్తాన్ని కూడా సెర్చ్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఇంటి వెనకాల బ్రేక్
అయి ఉన్న విండో కనిపిస్తుంది. అలాగే అక్కడ పోలీసులకి కొన్ని బ్లడ్ శాంపిల్స్ అనేవి కనిపిస్తాయి. సో దాంతో పోలీసులు ఆంటీని ఆ బ్లడ్ గురించి అడుగుతారు. అప్పుడే ఆమె డగ్ ఒకసారి తన ఇంటికి వచ్చాడని అంటుంది. దాంతో వెంటనే పోలీసులు డగ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఇంట్రోగేట్ చేస్తారు. అప్పుడే డగ్ మాము మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా నా కొడుకుని నిందించకూడదని చెప్పి డగ్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ ఆ ఆంటీ డగ్ని ఒకసారి కలవమని చెప్తుంది. సో దాంతో వీళ్ళిద్దరు కూడా ఒక బోట్ హౌస్ దగ్గర కలుసుకుంటారు. అక్కడే ఈ ఆంటీ డగ్ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకుని దాన్ని అక్కడే దాచిపెడుతుంది. అలాగే ఆమె డగ్ తోటి మనం కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని అంటుంది. దాంతో డగ్ కూడా సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డగ్ ఇంటికి వెళ్ళగానే యాంజీ డగ్ని మీట్ అయ్యి అతని ఫింగర్ ప్రింట్స్ అండ్ సలైవాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఆమె వెళ్ళేటప్పుడు అసలు ఏం జరిగిందో నువ్వు నాకు చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని డగ్ తోటి అంటుంది. బట్ డగ్ ఆమెకి ఏమీ చెప్పడు. నెక్స్ట్ డగ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాల గురించి అతనికి చెప్పేస్తాడు. అది డగ్ ఫ్రెండ్ మీరు పనిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూడలేదు కదా అని అంటాడు. అప్పుడే డగ్ మేమిద్దరం మంచి పనిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక పని మనిషి చూసేసిందని అంటాడు. అది విని డగ్ ఫ్రెండ్ నువ్వు జరిగిన విషయం గురించి పోలీసులకి చెప్పి నిన్ను నువ్వు కాపాడుకొని సలహా ఇస్తాడు. అదే టైంలో యాంజీ మిగతా ఆఫీసర్స్ తోటి కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ పని మనిషి చనిపోయిందని తెలుస్తుంది. అలాగే ఆ పని మనిషి దగ్గర డగ్ బ్లడ్ శాంపిల్స్ అనేవి దొరుకుతాయి. సో దాంతో యాంజీ వాళ్ళు డగ్ ఆమెను హత్య చేశాడని అనుకుని అతన్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరతాడు. అప్పుడే డగ్ ఫ్రెండ్కి ఈ విషయం గురించి తెలిసి డగ్కి కాల్ చేసి పోలీసులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారని నువ్వు ఎక్కడికైనా పారిపో అని చెప్తాడు. నెక్స్ట్ డగ్ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తనకి అండ్ ఆ ఆంటీకి ఉన్న అఫైర్ గురించి అండ్ జరిగిన విషయాలన్నిటి గురించి కూడా చెప్పేస్తాడు. నెక్స్ట్ ఇతను ఆ ఆంటీని పట్టించడానికి ఉన్న ఒకే ఒక ఆధారమైన ఆ ఫోన్ని తీసుకురావడానికి బోట్ హౌస్ దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే పోలీసులు కూడా అతన్ని వెంబడిస్తూ అతని వెనకాలే వెళ్తారు. నెక్స్ట్ డగ్ ఏదో విధంగా పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఆంటీ అప్పటికే ఫోన్ని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్స్ లేకుండా చేస్తుంది. అప్పుడే ఆమె బోట్ హౌస్ దగ్గరికి వచ్చి డగ్ గాడి ముందు తన బట్టలను విప్పేసి అతను తనని రేప్ చేస్తున్నట్టు సీన్ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి డగ్ని పట్టుకుంటారు. అలాగే వాళ్ళు డగ్ ఆంటీని ఏదో చేస్తున్నాడని అనుకుని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడే డగ్ పోలీసులతోటి మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను నిర్దోషిని నిరూపించుకుంటా అని పోలీసులతోటి చెప్తాడు. అది విని ఒక పోలీస్ ఆఫీసరు నేను నీకు 20 minutes టైం ఇస్తా అని చెప్పి డగ్ని వదిలేస్తాడు. అప్పుడే డగ్ ఆ ఆంటీ ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆమె పర్స్ని చెక్ చేస్తాడు. ఆ పర్స్లో ఆ ఆంటీ ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. ఆ పాస్పోర్ట్ని చూసిన తర్వాత డగ్కి ఆమె నకిలీ పేరుతో తనకి పరిచయం అయ్యిందని తెలుస్తుంది. నెక్స్ట్ డగ్కి ఆ ప్లేస్లో ఒక ఫోన్ అనేది కనిపిస్తుంది. అదే టైంలో యాంజీ కూడా అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే డగ్ ఆ ఫోన్ని యాంజీకి ఇస్తాడు. దాన్ని చూడగానే యాంజీకి ఆ ఆంటీనే అసలైన క్రిమినల్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ యాంజీ ఎవరికో కానీ కాల్ చేసి నేను అసలైన క్రిమినల్ని పట్టుకుని డగ్ని వదిలేసని చెప్తుంది. నెక్స్ట్ యాంజీ ఆంటీని తనతో పాటు తీసుకెళ్తూ ఉన్నప్పుడు డగ్ ఆంటీ అండ్ యాంజీ కాళ్ళపై ఉన్న టాటూని చూస్తాడు. ఆ రెండు టాటూస్ కూడా ఒకేలాగా ఉంటాయి. అప్పుడే డగ్కి యాంజీ అండ్ ఆంటీలు ఇద్దరు కూడా ఒకటే అని అర్థమవుతుంది. నెక్స్ట్ డగ్ యాంజీ కాల్ చేసిన ఫోన్ని చెక్ చేస్తాడు. అప్పుడే తనకి యాంజీ ఎవరికి కూడా కాల్ చేయలేదని తెలుస్తుంది. ఇక్కడ మనకి యాంజీ అండ్ ఆంటీలు ఇద్దరు కూడా లవర్స్ అనే విషయం గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ యాంజీ తన లవర్ని తీసుకుని బయలుదేరుతూ డగ్ ఇచ్చిన ఫోన్ని ఇంటి బయట పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యాంజీ వాళ్ళు సక్సెస్ఫుల్గా అంకుల్ గడి ఇన్సూరెన్స్ మనీ తోటి ఎంజాయ్ చేయడానికి బయలుదేరతారు. అలాగే మన డగ్ గాడు కూడా ఆ కేసు నుండి బయటపడతాడు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.